హలో ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్, శ్వేతాస్ ఆర్ట్ ఆఫ్ రెసిపీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చపాతీ ఎగ్ రోల్ అండి. ఇది చాలా టేస్టీగా హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఈ ఎగ్ రోల్ని కెచప్తో అయినా మైనీస్తో అయినా తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా లేట్ ఎందుకు, ఎగ్ రోల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్లో ఈ మెజరింగ్ కప్తో 1.5 కప్ గోధుమ పిండి కానీ మైదా పిండిని కానీ తీసుకోవచ్చు. బిగినర్స్కి ఇంతమందికి ఇన్ని చపాతీలని పిండి అందాజు తెలియదు కదా. ఇలా సింపుల్ టెక్నిక్ చూడండి. పిండిని ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని, అంటే ఒక చపాతీ ముద్దకు సరిపడా పిండిని పోర్షన్స్గా డివైడ్ చేసుకోవాలి. చపాతీలు సాఫ్ట్గా రావడానికి 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. చూడండి, ఇలా ముద్ద చేసుకున్న తర్వాత 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే పిండి అలానే సాఫ్ట్గా మరియు పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. పిండి పైన క్లాత్తో కానీ లేదా ప్లేట్తో అయినా క్లోజ్ చేసి పెట్టుకోవాలి. నేను ఈ వెజిటబుల్స్ని తీసుకున్నా అండి. క్యాబేజ్, ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్. మీకు కావాలి అంటే వేరే వెజిటబుల్స్ అయినా తీసుకోవచ్చు. ముందుగా ఆనియన్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. బిగినర్స్ కోసం నేను ఇలా పర్టికులర్గా చూపిస్తున్నాను. ఇప్పుడు క్యాప్సికంలో సీడ్స్ని తీయడానికి ఇలా రౌండ్గా కట్ చేసి సీడ్స్ని తీయచ్చు. తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇక క్యాబేజ్ నాకు హాఫ్ సరిపోతుందని హాఫ్ తీసుకున్నా అండి. మీరు కావాలంటే ఫుల్గా అయినా తీసుకోవచ్చు. దీన్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్ని కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. వీటిని నేను మళ్ళీ హాఫ్గా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే అలా అయినా పొడవుగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 కప్ ఆనియన్ వేసి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ని వేసి కలుపుకోవాలి. ఇక మిగిలిన క్యాప్సికమ్ మరియు హాఫ్ క్యాబేజ్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి. 60 to 70% ఫ్రై అయితే సరిపోతుంది. లాస్ట్లో 2 స్పూన్స్ కెచప్ కానీ టొమాటో సాస్ అయినా వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ చేసుకుందాం. చూడండి, పిండి చాలా సాఫ్ట్గా ఉంది కదా. మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకుందాం. పిండిని 2 పార్ట్స్ చేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. నాకు అయితే టోటల్గా 6 ఉండలు వచ్చాయి. ఒక ఉండని తీసుకొని ఇలా పొడి పిండిని వేసి తిప్పుకుంటూ రుద్దుకోవాలి. ఈ సైజులో చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా పైకి కిందికి మర్చుకోవాలి. ఒక ఎడ్జ్ని తీసుకొని రౌండ్గా ఫోల్డ్ చేసి లాస్ట్ ఎడ్జ్ని వెనకల వైపుకి పెట్టేసేయాలి. మళ్ళీ పొడిపిండిని వేసుకొని చపాతీలా రుద్దుకోవాలి. ఇప్పుడు 2 ఎగ్స్ని బ్రేక్ చేసి కప్లో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు తవా పెట్టుకొని చపాతీని వేసి కొద్దిసేపు అలానే ఉంచాలి. వెంటనే తిప్పకూడదండి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఒకవైపు మాత్రమే
బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు వేరే కడాయి పెట్టి ఆయిల్ అప్లై చేసి బీట్ చేసుకున్న ఎగ్ని వేసి వెంటనే చపాతీ పెట్టుకోవాలి. బాగా కాల్చుకున్న వైపునే పెట్టాలి. ఇలా ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత తిప్పుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ కాల్చుకోవాలి. బాగా కాల్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి దాని మీద కెచప్ కానీ పిజ్జా సాస్ అయినా వేసుకోవచ్చు. నేనైతే కెచప్ తీసుకుంటున్నానండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ని ఇలా మిడిల్లో పెట్టుకోవాలి. మీకు కొంచెం స్పైసీగా కావాలంటే సన్నగా తరిగిన మిర్చి మరియు ఆనియన్స్ని కూడా వేసుకోవచ్చు. దీనిపైన కొద్దిగా మైనీస్ వేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఎగ్ రోల్ రెడీ అయిపోయింది. ఇలాంటి ఎన్నో రెసిపీలు కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.